పంచకోశాల్లో విజ్ఞానమయ కోశము 4వది. దీనికి పదార్థం ఏమిటి అంటే శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణాలు అనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలు విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, బుద్ధి కలిసి విజ్ఞానమయ కోశం అంటారు. విజ్ఞానమయ కోశానికి పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఆ జ్ఞానేంద్రియాల విషయాలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, బుద్ధి కలిసి విజ్ఞానమయ కోశము అన్నారు. ఇది కర్తృత్వ ధర్మంగా ఉన్నది. విజ్ఞానమయ కోశం కర్తృత్వ ధర్మముగా ఉంది. అంతర్ముఖ వృత్తి రూపమైనటువంటి బుద్ధి ఉంది కదా, ఆత్మ అత్యంత సమీపంగా సాక్షాత్తు చిత్తు యొక్క ప్రతిబింబంతో కూడి ఉంటుంది. అదే కర్త అయినట్లుగా తోస్తుంది. పురుషుడికి జన్మ పరంపర అయినటువంటి రూపమైన బంధాన్ని కల్పిస్తుంది. ఇది విజ్ఞానమయ కోశము. అంటే బుద్ధి, మనస్సు అంతర్ముఖమయ్యి మరి అంతర్ముఖ వృత్తి రూపమైన బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంగా వెళ్ళినా మరి ప్రతిబింబంతో ఏది చిత్ ప్రకాశం కూడి కర్త అయినట్లుగా తోపిస్తుంది. అంటే తోపించడం అంటే ఇదే అధ్యాస. పురుషునికి జన్మ పరంపరలో మళ్ళీ పడేసి బంధాన్ని కల్పిస్తుంది. దానికి ఉదాహరణ ఏమిటి అంటే మరి ఏంటి, నేను పండితుణ్ణి, నేను గొప్పవాడిని, నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను శాస్త్రజ్ఞుణ్ణి, నేను చదివేవాడిని, వినేవాడిని అని కర్తృత్వాలన్నీ కూడా నేను నేను అంటూ తన మీద పెట్టుకుని మరి తన ధర్మాలైన సచ్చిదానందాలు విజ్ఞానమయ కోశంలో ఆరోపించటం వల్ల ఆత్మకు విజ్ఞానమయ కోశంతో అధ్యాస కలిగింది. అంటే బుద్ధిమంతుడు అనిపించిన మరి ఆత్మకు దగ్గరగా వెళ్ళిన జ్ఞానం కలిగిన పండితుడైన శాస్త్రజ్ఞుడైన నేను శాస్త్రజ్ఞుణ్ణి అని దేహభావంతో మళ్ళీ అనేసరికి అదే బంధాన్ని కలిగిస్తుంది. నేను వేదాంతుణ్ణి, నేను వేదాంతిని, నేను పండితుణ్ణి అని ఎంత పండితుడైనా ఎంత శాస్త్రజ్ఞుడైనా ఎంత తెలుసుకున్నా ఆ తెలుసుకున్న దాని మీద నిలవక మళ్ళీ ఈ దేహ మీద ఆరోపిస్తూ ఉంటే నేనెవరు? మరి నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి కదా. మరి ఆ సచ్చిదానంద స్వరూపుడికి తీసుకెళ్ళి ఈ అసత్యమైన భావాలు, కర్తృత్వాలు, బంధాలు అన్నీ తీసుకెళ్ళి నేనుకి అంటే నేను అని చెప్పి ఇవన్నీ చెప్తున్నప్పుడు నేనుకు ఆరోపించినట్లే. అందుకని అధ్యాస అన్నారు. అంటే అసత్యమైన ధర్మాలన్నీ తీసుకొచ్చి విజ్ఞానమయ కోశ ధర్మాలు తీసుకొచ్చి నేనుకు ఆపాదించడమే అధ్యాస. అది మరి ఆ అధ్యాస ఎంత జ్ఞానం పొందినా చివరికి నేను జ్ఞానిని అన్నాడు అనుకోండి, అక్కడ అయిపోయినట్టే, బంధంలో పడిపోయినట్టే, అజ్ఞానంలో పడిపోయినట్టే. కర్తృత్వ భోక్తృత్వాలు విజ్ఞానమయ కోశ ధర్మాలు కానీ నా ధర్మాలు కాదు కదా. ఇప్పుడు కర్తృత్వం అంటే చెయ్యటం, దాని యొక్క ఫలితాన్ని అనుభవించటము అనేది విజ్ఞానమయ కోశ ధర్మాలు. అంతేగాని నాకేం లేవు కదా ఇవన్నీ. నేనెవరు? ఆత్మస్వరూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి, సాక్షి స్వరూపుణ్ణి, కర్మ ఫలాలను ఇచ్చేటువంటి వాడిని. అంతేగాని ఈ కర్తృత్వాలు భోక్తృత్వాలు నాకు లేవు
అటువంటి నాకు ఇవన్నీ అంటగడుతున్నారు. అదే అధ్యాస. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణని తెలుసుకోవడమే విజ్ఞానమయ కోశ వ్యతిరిక్తత. అంటే ఆ విజ్ఞానమయ కోశ ధర్మాలు తీసుకొచ్చి ఆత్మ మీద పెట్టడం అధ్యాస. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణని తెలుసుకోవడం విజ్ఞానమయ కోశ వ్యతిరిక్తత. అంటే అది అసలు నేను తెలుసుకున్నాడు, దేన్ని ధర్మాలు దానికి తెలుసుకుని నిలబడ్డాడు అనమాట. అప్పుడు వ్యతిరిక్తత అన్నారు. ఈ బుద్ధి అనేది చిదాభాసుడితో కలవటం చేత దాంట్లో ఏముంది, ఆత్మ అయినటువంటి చిత్ ప్రకాశం. చిదాభాసుడు అంటే ప్రకాశమే కదా, చిత్ అంటే ప్రకాశము. ఆ ప్రకాశము బుద్ధి అంశ అయినటువంటి అహంకారాది వికారాలు విడదీయటానికి సాధ్యం కాకుండా కలిసి ఏకరూపంగా ఉంటాయి. అందువల్ల విజ్ఞానమయుడే ఆత్మ అయినట్లుగాను ఆత్మే కర్త అయినట్లుగా అధ్యాసన కలిగిస్తున్నాడు. ఇవి విడదీయటానికి వీలు కాకుండా కలిపేసి దాని ధర్మాలు దీనికి, దేని ధర్మాలు దానికి ఆపాదిస్తున్నాడు. అదే అధ్యాస. మరి పురుషుడంటే జీవుడు. అంటే స్త్రీ పురుషుడు వేరు వేరు కదా, స్త్రీకి కాదా, పురుషుడికేనా చెప్పేది అంటే, పురుషుడు అంటే జీవుడు. పురమునందు ఉండేవాడు పురుషుడు అన్నారు. పురం అంటే నవద్వారముల పురం. నవద్వారాల పురం ఏమిటంటే మన శరీరం. దీంట్లో ఉండేటువంటి వాడే జీవుడు. ఆ జీవుడు ఎవరు? ఆ పరమాత్మ యొక్క అంశే, చైతన్యమే. ఆ జీవుడు లేకపోతే శరీరం ఏమీ చెయ్యలేదు. అందుకని ఇప్పుడు విజ్ఞానమయ కోశ ధర్మాలన్నీ తీసుకొచ్చి మరి ఆత్మకి అంటగట్టడమే అధ్యాస అన్నారు కదా. ఇప్పుడు పురుషుడికి జన్మ కారణం, సంసారానికి కారణం ఏమిటి అంటే ఈ అధ్యాసలే. అధ్యాసే బంధానికి కారణమవుతుంది. మరి ఎంత తెలుసుకున్నా మళ్ళీ ఆ అధ్యాస వల్ల మళ్ళీ కూరుకుపోతాడు. అట్లా జనన మరణ రూప ప్రవాహంలో ఆ సంసార కూపంలో పడిపోవటానికి కారణమవుతుంది. ఆత్మయందు అవినాభావంగా ఉన్న ప్రకృతి యొక్క ప్రథమ వికారమై ఆత్మకు అత్యంత సమీపం అవ్వటం చేత, అంటే ఆత్మయందు అవినాభావ సంబంధం అంటే విడదీయటానికి వీలుగానే సంబంధముగా ఉన్నటువంటి ప్రకృతి యొక్క వికారం. ఆ ప్రకృతి యొక్క వికారాన్ని ఆత్మకు అత్యంత సమీపంగా తీసుకొస్తున్నాడు అవడం చేత అప్పుడు సాక్షాత్తుగా ఆత్మ ప్రతిబింబంతో కూడి ఆత్మ నుండి విడదీయటానికి వీలు లేనట్లుగా ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? విజ్ఞానమయ కోశమే నేనుగా అనిపిస్తుంది, భావన వస్తుంది. మరి నిర్వికారుడు ఆత్మస్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు ఆత్మస్వరూపుడు. అటువంటి ఆత్మ జీవుడైనట్లు అధ్యాసతో కూడాడు. ఈ బుద్ధి మరి 3 కోశాల కంటే కూడా వాని అంతటా వ్యాపించిన జీవుడు. ఈ ఈ ఆ కోశము దేని లోపల ఉంది అంటే మనోమయ కోశం లోపల ఉంది. అన్నీ తానే అయినట్లుగా భావిస్తుంది. వాటి గుణాలు, రూపాలు, వికారాలు, కర్మల్ని అన్నీ తనవిగానే భావించి కర్త అయ్యి బద్ధుడవుతున్నాడు. ఇవన్నీ ప్రాణమయ కోశ, విజ్ఞానమయ కోశ ధర్మాల్ని ఆత్మకు అంటగట్టి అధ్యాసతో బంధములో పడిపోతున్నాడు. ఈ వికారాలన్నీ మరి
ఆత్మకంట కడుతున్నాడు. ఇవన్నీ ఎవరి? ఆ దేహానికి, దేహం లోపల ఉన్నటువంటి కోశాలకి. ఆ కోశము విజ్ఞానమయ కోశ ధర్మాలు ఇప్పుడు చెబుతున్నారు. ఈ జీవుడు జన్మ ఈరోజుకి ఇంతవరకు చెప్పుకున్నాం. మంగళం భాగం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం